హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూస్తుంది విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 పనుల గురించి చూస్తున్నాం. నవయుగ వాళ్ళు, ఆదాని వాళ్ళు జాయింట్ వెంచర్గా నిర్మిస్తున్న ప్యాకేజ్ 4 పనులు గుంటూరు జిల్లా చినకాకాని వరకు ఉంటుంది. కృష్ణా జిల్లా గొల్లపూడి నుండి గుంటూరు జిల్లా చినకాకాని వరకు ఈ ప్యాకేజ్ 4 పనులు నిర్మిస్తున్నారు. ఇది విజయవాడ బైపాస్ కోసం కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పనులు ఇవి. ఈ రోడ్డు పనుల్లో భాగంగా కృష్ణానది మీద 3 లైన్ల వంతెనలు వస్తాయి. మొత్తం టోటల్గా ఇది 18 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గొల్లపూడి నుండి చినకాకాని వరకు. చినకాకాని గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు ఉంటుంది. ఈ మనం చూసేది పెట్రోల్ బంక్ అండి. ఏదైతే నవయుగ వాళ్ళు వాళ్ళ సైట్లో సెగ్మెంట్ యాడ్లో పెట్రోల్ బంకును నిర్మించారు. అంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం వాళ్ళకి ఏదైతే డీజిల్ పెట్రోల్ అవసరమవుతుందో వాటి కోసం సైట్లోనే పెట్రోల్ బంకును నిర్మించాను. లాస్ట్ వీడియోలో మీకు ఎక్విప్మెంట్స్ ఆటోలో ఉండే చూపించాను. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి. దాదాపు కనెక్షన్స్ అయ్యి కింద ట్యాంక్స్, ఈ పంప్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేయడం మనం చూస్తున్నాం. ఇవన్నీ నవయుగ వాళ్ళు వాళ్ళ సైట్లో నిర్మించుకుంటున్న పనులండి. అంటే విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4ను నిర్మించడం కోసం వాళ్ళు ఎక్విప్మెంట్స్ కానీ ఈ సైట్ను సెగ్మెంట్ యాడ్ నిర్మాణాలు కానీ ఇవన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నారు. ఇవి వెంకటాయపాలెం దగ్గరలో ఉన్న అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ E3 పక్కన ఉంటుంది. ఈ సైట్ నిర్మాణ పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళి జోన్ ఛానల్. ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇంకా సెగ్మెంట్ యాడ్స్ 3 ఉన్నాయండి. గ్యాంట్రీ వాల్స్, ఫౌండేషన్స్ అయితే జరుగుతున్నాయి. గ్యాంట్రీ వాల్స్ నిర్మిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తుంది గ్యాంట్రీ వాళ్ళు. వీటి మీద EOT క్రేన్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క సెగ్మెంటు 100 టన్నులు పైన ఉంటుంది కాబట్టి వాటిని లిఫ్ట్ చేసి తయారైన తర్వాత పక్కన పెట్టడం కానీ దాంట్లోకి లోడ్ చేయడానికి కానీ ఇవి దానిపైన EOT క్రేన్స్ వస్తాయి. వాటిని నడిపించడం కోసం ఏదైతే ట్రైన్ లాగా ఈ వాల్స్ మీద రైల్వే ట్రాక్ లాగా వస్తాయి. ఆ చివర ఈ చివర ఉంటుంది EOT క్రేన్. మధ్యలో ఇవన్నీ నిర్మాణాలు జరుగుతుంటాయి. అంటే ఏదైతే మోల్డ్స్ ఆ బ్రిడ్జిలో ఏదైతే వాడే సెగ్మెంట్స్ ఏదైతే అంటామో వాటికి సంబంధించి ఇక్కడ తయారవుతుంటాయి. ఇది బ్యాచింగ్ ప్లాంట్ అండి. 120 క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి చేయగల కెపాసిటీ కలిగిన బ్యాచింగ్ ప్లాంట్ని ఇక్కడ నిర్మిస్తున్నాం. పక్కనే ఇంకొకటి 30 క్యూబిక్ మీటర్లది కూడా ఇంకో బ్యాచింగ్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ గ్యాంట్రీ మన వాల్ పైన వచ్చే EOT క్రేన్స్ పైన వచ్చేటటువంటి ఎక్విప్మెంట్స్, పరికరాలు. మనం అక్కడ చూస్తుంది 30 క్యూబిక్ మీటర్స్ సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ అయితే చూస్తున్నాం. ఇది నేను ఆదివారం నాడు సాయంత్రం టైంలో వెళ్ళానండి. అందుకనే వర్కర్స్ అందరూ కూడా రిలాక్స్ అవుతుంటే దిగిపోయారు వర్క్లో. అందువల్ల ఎవరు ఎక్కువగా కనిపించలేదు. ఎవరో కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్ ఫౌండేషన్ వర్క్స్. ఇంకా ముందు తప్పకుండా ఈ సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్కి సంబంధించిన వీడియోస్ మనం ఎక్కువగా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే సెగ్మెంట్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చే వీడియోస్లో తప్పకుండా నేను ఇస్తాను. నవయుగ వాళ్ళు చిన్న ఫాస్ట్గా ఇవన్నీ నిర్మాణాలు చేసుకుంటున్నారండి. ప్యాకేజ్ 4లో భాగంగా కృష్ణానది మీద 2 వంతెనలు నిర్మిస్తున్నారు. ఒక్కొక్కటి 3 లైన్ల వంతెనలు, అంటే 3 వరుసల వంతెనలు 2 నిర్మిస్తున్నారు. నిర్మించడానికి కోసం ఈ సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్ని సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్ని నిర్మిస్తున్నారు. ఇది వచ్చేసి సెగ్మెంట్ తయారు చేయడం కోసం దానికి సంబంధించిన మోల్డ్ అండి. ఇది వాటికి సంబంధించిన పార్ట్స్ చాలా ఉన్నాయి. ఈ సెగ్మెంట్ మోల్డ్కి సంబంధించిన పార్ట్స్ అటువైపు చాలా వచ్చున్నాయి లాస్ట్ వీడియోలో కంటే. ప్రతి వీడియోకు అండి ఈ వారం చూసిన ఎక్విప్మెంట్స్ కంటే నెక్స్ట్ వీడియో తీయడానికి వెళ్ళేసరికి చాలా ఎక్విప్మెంట్ కనిపిస్తున్నాయి నాకు. అంటే ఈ రహదారి నిర్మాణంలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళాలనే ఉద్దేశం ఇక్కడైతే నాకు కనిపిస్తుంది. ఇవి సెగ్మెంట్ ఫౌండేషన్కి సంబంధించిన
ఈ ఏరియా ఇదంతా కూడా దానికి సంబంధించిన పార్ట్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు తప్పకుండా మీరు చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా వెంటనే మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి బ్రిడ్జిలు ఎప్పుడు కట్టేవి కాదండి. ఇలాంటి వర్క్స్ ఎప్పుడు మనం చూసేవి కాదు. ఎన్నో నేర్చుకోవచ్చు. ఇటువంటి నేను నేర్చుకుంటూ మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ నేను ఒకటి ముఖ్యంగా నా పర్సనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలా వరకు క్లియర్ అయిపోయినాయి అంటున్నారండి. ఈ రోడ్డుకు సంబంధించిన దీని రోడ్డుకు సంబంధించిన భూమి అంటారు కదా, అవన్నీ కూడా కొన్ని అక్కడ కూడా అంటే ఈ రోడ్డు కోసం ఇచ్చిన రైతులందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి. ఎందుకంటే విజయవాడ బైపాస్ కనుక నిర్మిస్తే విజయవాడకు సంబంధించిన ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ట్రాఫిక్ సమస్యలు ఎన్నో క్లియర్ అయిపోతాయండి. అటు విజయవాడ మీదుగా ప్రయాణించి ఎంతోమంది ప్రయాణికులు ఎటువంటి గంటల సమయాన్ని వెచ్చించకుండా చాలా ఫాస్ట్గా వాళ్ళ ప్రయాణాన్ని ముగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విజయవాడ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఇది మొత్తం తొందరగా కంప్లీట్ అవుతాయి కాబట్టి తొందరగా కంప్లీట్ చేసి అధికారులకు కానీ ఈ రోడ్డు నిర్మాణ సంస్థలకు కానీ సహకరించిన ఏదైతే రైతు సోదరులందరికీ కూడా విజయవాడ అభివృద్ధికి తోడ్పడినట్టుగానే మనం భావించవచ్చు. అలాగే ఏదైతే ఇంకా క్లియర్ చేయాల్సిందో వాళ్ళు కూడా రైతు సోదరులు కానీ స్థల యజమానులు కానీ వీళ్ళందరూ విజయవాడ అభివృద్ధిని ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకొని తొందరగా ఇస్తే చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా తొందరగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికి కూడా నేను చెప్పేది మీరేమనుకుంటున్నారు, మన రైతు సోదరులందరికీ కూడా కామెంట్ ద్వారా మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇట్లాంటి ఎన్నో డెఫినెట్గా మంచి వీడియోస్ ఎంతో ఇన్ఫర్మేషన్తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే నెక్స్ట్ ప్యాకేజ్ 3కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.